హాయ్ ఫ్రెండ్స్, ఈ మోటార్కి సంబంధించిన డెలివరీ హెచ్టిపి పైపు 2 ఇంచులది. ఈ పైపుకి మనం నెప్పల్స్ ఏ విధంగా ఎక్కిస్తాం ఏంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. ఈ మోటార్కి సంబంధించిన పైప్ అన్నమాట. పైపు మనం వేడి చేసి ఎక్కియడానికి ఆయిల్ అయితే ఇక్కడ వేడి చేస్తున్నాం, మీరు చూడొచ్చు. వీటికి సంబంధించిన నెప్పల్స్ అనేటివి మనం ఇక్కడ మంగంలో ఫస్ట్ ప్లాంజిల్ అనేటివి టైట్ అయితే వేసుకుంటున్నాం అన్నమాట. మనకి అగ్రికల్చరు హెవీ ఫిట్టింగ్స్ ఉంటాయి కాబట్టి పైప్ రెంచులతో కాకుండా ఈ విధంగా మంగన్లతో అయితే మనం టైట్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఒక 2 ఇంచుల నెప్పల్ని అయితే మంగన్లో పెట్టేసినాం. దానికి ఒక ప్లాంజ్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. షలాక్ దారం టైట్ చేసి ఫిట్ చేస్తున్నాం. ఈ ప్లాంజీని నెప్పల్కి టైట్ అయ్యకుండా పైప్కి ఎక్కించినట్లయితే నెప్పల్ని వాటికి ఉన్న గ్రిప్స్ అనేటివి ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకని ముందుగా మనం నెప్పలకి ప్లాంజీలు ఎక్కించుకుంటే మనం పైప్ ఎక్కించేటప్పుడు గుద్దినా కానీ ఎటువంటి గ్రిప్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫుల్ టైట్ అయితే వేసేసుకొని ఒక్కొక్క నెప్పల్ని పక్కనే పెట్టేసుకుందాం. 2 నెప్పల్ని అయితే మనం ఈ విధంగా టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమో మనకి మోటార్ దగ్గర ఉన్న నెప్పల్ అనమాట. ఇది మోటార్ ప్లాంజీ. ఎందుకంటే ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి స్టీల్ నెప్పలు ఇది, మీరు చూడొచ్చు. పూర్తి స్టీల్ అనమాట, మనకు రస్ట్ పట్టకుండా ఉంటుంది. అదే బయటదైతే మనం ఐరన్ నెప్పలు అయితే తీసుకున్నాం. ఓకే, దీనికి కూడా మనం దారం షలాక్ అనేది వేసి ప్లాంజీని ఫస్ట్ టైట్ వేసేసుకొని పైప్ అయితే తర్వాత అయితే ఎక్కించేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి ప్లాంజ్ అనేది ఎక్కడ దాకా పోతుందో చూసుకొని దాన్ని బట్టి మనం దారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థ్రెడ్డింగ్కే కాకుండా చివరి వేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట దారం అనేది. ఈ ముందు థ్రెడ్స్ అనేది ఫ్రీగా ఎక్కించి మనకు లాస్ట్కి అయితే ఫుల్ టైట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి తెలియక చాలా మంది మెకానిక్లు ముందేసి దాన్ని చాలా అవస్థలు పడుతారు టైట్ అయితే దానికి. మనం అట్లా కాకుండా వెనక్కి దారం షలాక్ వేసుకొని ఈ విధంగా మొత్తం ఎక్కిన తర్వాత ఈ కొంచెం గ్యాప్లో మనం ఫుల్ టైట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. పూర్తిగా ఎక్కినట్లుంటుంది, ఫుల్ టైట్ అయితే అవుతుంది అనమాట. మొత్తానికైతే ఈ విధంగా మనం 2 ప్లాంజీలు కూడా నెప్పల్ని అయితే ఎక్కించేసినాం. ఈ రెండింటిని కూడా మనం హెచ్డిపి పైప్కి అయితే ఎక్కించేద్దాం అనమాట. ఓకే, ఆయిల్ కూడా ఫుల్ వేడైతే అయింది. ఇట్లా పట్టుకోవడం కట్టే వాడు బీర్ సీసా తిట్టాలి. ఓకే, ఏం దిగిందిరా నాయన, చాలు వద్దు. గుద్ద వరకపోయిద్దిరా కుర్చీ. ఇది మొదట్లో పోయినది ఏంటి ఒకరు సరిపడి ఏరైంది. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఇచ్చుకపోయింది అది. ఫ్రెండ్స్, ఆ హెచ్డిపి పైపులకి మనం సపోర్ట్కి అయితే మనం నెప్పల్స్కి అయితే హోల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాటర్లో దింపేదానికి ఒకదానికైతే ఇస్తున్నాం, మీరు చూడొచ్చు. బయట దానికైతే అంత అవసరం లేదు, మనకి డెలివరీ అక్కడనే పోసేటట్టు కాబట్టి మనకి సపోర్ట్ పర్పస్ అనమాట. ఈ మనం ఇప్పుడైతే మెజర్ చేసుకుంటున్నాం కింద హోల్కి ప్లాంజ్కి ఎంత ఉందనేసి. ఆ పుల్లని పక్కన పెట్టేసుకొని నెప్పలు ఎక్కియంగానే పైప్కి దానికి హోల్ పెట్టి మనం స్టీల్ బోల్ట్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మనం బోర్ మోటార్లు కానివ్వండి ఇలాంటి ఓపెన్ వెల్లులకి ఈ విధంగా అయితే మన మోటార్ల దగ్గర అయితే వేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి మనం మెజర్ చేసుకొని అయితే
హోల్స్ పెట్టేసుకోవచ్చు పైప్ ఎక్కించిన తర్వాత. నీళ్ళు మన దగ్గర ఇప్పుడు బీర్ సిస్సా 2 ఇంచుల పైప్కి 2.5 పైప్కి అయితే వస్తుంది అనమాట. అదే 3 ఇంచుల దానికి 8 PM బాటిల్ వస్తుంది. ఇంతకుముందు గూటాలు కూడా ఉండే. ఈ గ్లాస్ అయితే చాలా స్మూత్గా జారిపోద్ది అన్న ఉద్దేశం మీద వీటిని అయితే వాడుతున్నాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఒక నెప్పలు అయితే ఎక్కించినాం. ఇంకో నెప్పలు కూడా ఇప్పుడైతే ఎక్కిస్తాను, మీరైతే చూడొచ్చు. ఆడుతుంది దాని ఏమిటి ఆయిల్ జారుతుందిగా. ఇంకా నొక్కు, ఇంకా ఇంకా పొయ్యి అంతా నెడతాడు. ఈ ఆయిల్ ఈ చొక్కా పెట్టుకో రాము ఫస్ట్. ఈ బొక్కలు చూసుకొని పైన నట్లు వేయద్దు. నువ్వు చేస్తారు లెక్క దానికి అది. కొద్ది మధ్యన వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఈ పైపులు ఏ విధంగా ఎక్కించినాం, నెప్పల్స్ ఏ విధంగా ప్లాంజీలకు టైట్ వేసుకున్నాం ఏంది అనేది. రెగ్యులర్గా అయితే ఈ విధంగా మనం పైపులు అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది అనమాట. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఇంకో 2 రోజులలో వస్తుంది. దీనికి సంబంధించి మనం మోటార్ ఏ విధంగా ఎక్కించినాం ఏంది అనేది, ఈ హెచ్డిపి పైపులు ఏ విధంగా ఎక్కించినాం అనే వీడియో మీకు అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.